సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని. 8th January 2026 ఇవాళ మార్కెట్ ఎలా ఉంది, ఏమి జరిగింది మార్కెట్లో, ఎందుకు హ్యూజ్ కరెక్షన్, ఇవాళ హ్యూజ్ ఫాల్ జరిగింది అనేది తెలుసుకుందాము. ఇవాళ మార్కెట్ చూసుకుంటే ఏంటంటే క్లోజ్ టు 264 పాయింట్లు, ఒక 1% నిఫ్టీ పడిపోయింది. సో ఏదైతే స్ట్రాంగ్ సపోర్ట్ నిన్న మొన్న అనుకున్నామో 25,900 అది కూడా బ్రీచ్ అయింది. 25,877 దగ్గర క్లోజ్ అయింది. ఇది కంటిన్యూస్గా 4th సెషన్ నెగిటివ్లో క్లోజ్ అయిన సెషను. సో వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇన్వెస్టర్స్కి భయపడాల్సిన అవసరం లేదు. 1% పడిపోయినంత మాత్రాన లాంగ్ బుల్ స్టోరీ ఆఫ్ ఇండియా 2026లో ఎటువంటి ఎఫెక్ట్ లేదు. ఏంటంటే రీసెంట్గా జరుగుతున్న ప్రొటెక్షనిజం, అమెరికా నుంచి జరుగుతున్న వొలటిలిటీ, అమెరికాలో జరుగుతున్న కొత్త టారిఫ్ భయాలు, ఏవైతే నిన్న ట్రంప్ కొత్త బిల్లు ఒకటి అప్ టు 500% టారిఫ్స్ రష్యన్ ఆయిల్ కొనే కంపెనీస్కి, రష్యాలో నుంచి వాణిజ్యం చేసే కంపెనీస్కి చేయొచ్చు అనే బిల్లుకి పర్మిషన్ ఇవ్వడం ఒకటి, అండ్ ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ అనేది ప్రోగ్రెస్ అనేది తెలియకపోవడం కానీ. సో ఈ అన్ని కాంటెక్స్ట్లో తప్ప ఇది ఫాల్ అనేది ఏదో పెద్ద మేజర్ కరెక్షన్, మేజర్ చేంజెస్ ఇన్ మన ఎకానమీ కానీ ఎటువంటి ఫ్యాక్టర్స్ కానీ డేటా కానీ అయితే ఇవాళ రాలేదు. సో ఇదంతా కాంటెక్స్ట్ చూసుకుంటే ఎఫ్ఐఎస్ అవుట్ఫ్లోస్ ఒకటి ఇవాళ కూడా నిన్న కూడా చూసుకుంటే ఒక 1,700 కోట్లు ఎఫ్ఐఎస్ అవుట్ఫ్లో ఉంది. సో దానివల్ల ఏంటంటే సెన్సెక్స్ కూడా ఇవాళ 780 పాయింట్లు పడిపోయింది, 0.91% పడిపోయింది. వీటికన్నా కూడా మేజర్ ఇంపాక్ట్ యాక్చువల్లీ ఏంటంటే ఇన్వెస్టర్స్కి నిఫ్టీ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ మాత్రం నియర్లీ 2% పడ్డాయి. దానివల్లే ఇన్వెస్టర్ సంపదను వచ్చేసి వాళ్ళు చూసుకుంటే 8 లక్షల కోట్లు వాల్యూ పడిపోయింది. మీడియా పరంగా చూస్తే ఆవిరి అయిపోయింది. బట్ ఏంటంటే మనకు తెలుసు, మనకిది ఏవైతే పాకెట్స్ ఓవర్ వాల్యూడ్ ఉన్నాయో అక్కడ మాత్రమే అగ్రెసివ్ ఫాల్స్ జరుగుతూ ఉన్నాయి. ఒక 15 రోజుల్లో Q3 రిజల్ట్స్ వస్తే వాల్యుయేషన్స్ సెట్ అవుతాయి అండ్ రీరేటింగ్ జరుగుతూ ఉంటుంది చాలా సెక్టర్స్, స్టాక్స్. అప్పుడు ఈ భయాలన్నీ పోయే అవకాశాలు ఉన్నాయి. లార్జ్ క్యాప్స్ ఇంపాక్ట్ అయ్యాయి, బట్ మిడ్ క్యాప్స్ మాత్రం 90% ఆఫ్ ద మిడ్ క్యాప్స్ ఇవాళ రెడ్లో ఉన్నాయి. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్కి టఫ్ టైం ఇంకా నడుస్తూ ఉంది. హోప్ఫుల్లీ ఇట్ చేంజెస్ సూన్. మనము చూసుకుంటే ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ప్రెషర్ ఒక మేజర్ కారణము, ట్రంప్ టారిఫ్ అండ్ ట్రేడ్ ఫియర్స్ ఒక కారణము. సో ఎక్స్పోర్ట్ సెన్సిటివ్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎఫెక్ట్ ఇవాళ ఎక్కువ పడింది. ఈ ప్రొటెక్షనిజం అనేది యూఎస్లో పెరగడం వల్ల, కొత్తగా టారిఫ్స్ చేస్తాము, కొత్త బిల్లు చేస్తాము అని మాట్లాడడం వల్ల సెక్టోరల్ ట్రిగర్స్ ఏవైతే ఎక్కువగా ఎఫెక్ట్ అయినాయి చూసుకుంటే మెటల్స్ నియర్లీ 3.4% డౌన్ అయింది. హిందుస్థాన్ జింక్ కానీ నాల్కో కానీ ఏవైతే మనం ఫ్యూ వీక్స్ నుంచి బాగా పర్ఫామ్ చేస్తున్నాయి అనుకుంటున్నామో అది మేజర్గా ఎఫెక్ట్ అయింది. ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ కూడా ఇవాళ ఒక 3% డౌన్ అయింది. ఐటీ ఇంకొక 2% డౌన్ అయింది. పిఎస్యు బ్యాంక్స్ ఏవైతే లాస్ట్ 1 మంత్లో మంచి టైం చూసాయో అది కూడా, ఆ ఇండెక్స్ కూడా ఒక 2% డౌన్ అయింది. రియల్ ఎస్టేట్, ఫార్మా కూడా ఎఫెక్ట్ అయింది, బికాస్ ఫార్మా ఈజ్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ సెక్టర్. ఆన్ ద హోల్ చూసుకుంటే ఏంటంటే ఈ యుఎస్ వెనుజువేలా యొక్క సెంటిమెంట్ అండ్ వాళ్ళు ఇంకోటి అదొకటే కాదు, దానికన్నా నెక్స్ట్ ఏంటంటే అన్ని కంట్రీస్ ఇరాన్ నుంచి కూడా వాళ్ళ ప్రజల్ని, వాళ్ళ డిప్లొమాటిక్ స్టాఫ్ని, వాళ్ళ ఆఫీసెస్ని క్లోజ్ చేస్తూ ఉన్నాయి. అంటే ఏదో జరగబోతుంది ఇరాన్లో అనేది సంకేతాలు వస్తున్నాయి. అంటే ఈ అన్సర్టెనిటీ ఓన్లీ వెనుజువేలాకు కాదు, ఇటు ఇరాన్కు కూడా స్ప్రెడ్ అవ్వబోతోంది. ఇలా స్ప్రెడ్ అయినప్పుడు అండ్ ఇంకొకటి ఏంటంటే నిన్న ఆర్కిటిక్ మహాసముద్రంలో, అట్లాంటిక్ మహాసముద్రంలో రష్యా ఫ్లాగ్ ఉన్న క్యారియర్ పైన యుఎస్ సోల్జర్స్ నిన్న దిగడము, అక్కడ వాటిని వాటిని కూడా చెక్ చేసి వీళ్ళ ఆధీనంలోకి తీసుకోవడం అనేది కూడా ఏంటంటే గ్లోబల్లీ కొంచెం యుద్ధ భయాలు ఎక్కువయ్యాయి. అలాంటి పరిస్థితుల్లో మార్కెట్లో ఇట్లాంటి అనిశ్చితి అనేది నార్మలే. దీన్ని ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు. స్ట్రక్చరల్గా ఏం చేంజెస్ ఏం లేవు. సో అండ్ విక్స్ కూడా, వొలటిలిటీ ఇండెక్స్ కూడా 6.53 నుంచి 10.6, ఎందుకంటే దీనివల్ల పెరిగింది. సో ఈ ఫాల్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈజ్ ఇట్ రేషనల్ అనేది వెరీ ఇంపార్టెంట్. అందరూ భయపడతా ఉంటారు, అరే ఇదేదో ఫాల్ కంటిన్యూస్. నో, దిస్ ఈజ్
ఎస్ దీనికి కారణాలు ఉన్నాయి. ఇట్లాంటి డొమెస్టిక్ రీజన్స్ అయితే లేవు. ఇట్లాంటి ఇంటర్నేషనల్ రీజన్స్ వల్లనే ఫాల్ అయింది. సో మొన్నటి వరకు ఇన్ స్పైట్ ఆఫ్ ఎఫ్ఐఐసి యొక్క ఎగ్జిట్ వల్ల కూడా మార్కెట్స్ మంచిగా మళ్ళీ లైఫ్ టైమ్ హై దగ్గరికి వచ్చాయి. సో ఇట్ ఈస్ జస్ట్ ఏంటంటే హెల్దీ కరెక్షన్ ఫేజ్ ఇది. కొన్ని స్టాక్స్ విచ్ అవి క్వాలిటీ లేవో, ఎక్కడైతే ఓవర్ వాల్యుయేషన్ ఉన్నాయో అవి కరెక్ట్ అవుతాయి. ద వన్స్ విచ్ ఆర్ స్ట్రాంగ్ విల్ కమ్ బ్యాక్ సూన్. అండ్ కొన్ని సెక్టర్స్ కూడా ఓవర్ ఎక్స్టెన్షన్ జరిగింది. మెటల్స్ కానీ స్మాల్ క్యాప్స్, కొన్ని స్మాల్ క్యాప్స్ అట్లాంటివి కూడా ఈ టైంలో ఏంటంటే నార్మల్ వాల్యూకి వచ్చేస్తాయి. అండ్ ప్యానిక్ అయితే పెద్దగా లేదు. 10.6 స్ట్రాటజికల్లీ విక్స్ చూసుకుంటే ఇంకా నార్మలే తప్ప వెరీ కాదు. మనం హయ్యర్ విక్స్ చూసాము వోల్టిలిటీ ఇండెక్స్. సో దిస్ ఈజ్ మోర్ లైక్ స్మాల్ రేంజ్ బౌండ్ కరెక్షన్ జరగబోతోంది ఫ్యూ డేస్. ఈ వోలటిలిటీ తగ్గేంత వరకు, ఈ కన్ఫ్యూజన్ తగ్గేంత వరకు. సో మళ్ళీ ఇన్వెస్టర్స్కి లాంగ్ టర్మ్ వ్యూ మాత్రం పెద్దగా మారేదేం లేదు. మన డొమెస్టిక్ జీడిపి కానీ, కన్జంప్షన్ కానీ, సిఫ్ ఇన్ఫ్లోస్ కానీ, కార్పొరేట్ ఎర్నింగ్స్ ప్రొడిక్షన్ కూడా లాస్ట్ 1 వీక్లో రిజల్ట్స్ కన్నా ముందు వాళ్ళు ఇచ్చిన డేటా బట్టి కూడా చూస్తే కూడా అన్నీ పాజిటివ్గానే ఉన్నాయి. అండ్ బడ్జెట్ కూడా February 1 ఆదివారం రాబోతూ ఉంది. సో ఆ రోజు కూడా మోస్ట్ ప్రాబ్లమ్ మార్కెట్ స్టెడ్ అవుతా తెలీదు. బట్ అంటే ఫ్రమ్ అండర్స్టాండింగ్ ఏంటంటే ఫైనాన్స్ మినిస్టర్ మార్కెట్లో జరుగుతున్న పరిస్థితులను చూసే అవకాశం ఉంది. దానికి తగ్గట్టు చాలా స్ట్రక్చరల్ చేంజెస్ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ చేశారు. ఈ బడ్జెట్లో కూడా కొన్ని చేయబోతున్నారనే సంకేతాలు వచ్చాయి. కాబట్టి ఇన్వెస్టర్స్ పెద్ద భయపడకండి. ఈ ఫాల్ని 1% ఫాల్ని చూసి మనం లాస్ట్ ఇయర్ 1-2% ఫాల్స్ కూడా చూసాము. సో డోంట్ వరీ మచ్. మంచి స్టాక్స్ని స్టిల్ హోల్డ్, సెర్చ్ అండ్ వాటిని ఉంచుకోండి. ప్యానిక్లో బై చేసి డబ్బులు పొడగొట్టుకోవద్దు. సో ఇంకా కూడా క్వైట్ అ ఫ్యూ ఏరియాస్ ఉన్నాయి వేర్ గుడ్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్. సో కొంచెం ఓపిక పట్టండి. కావాలంటే 1 or 2 days వెయిట్ చేయండి. కానీ డోంట్ గెట్ ఇన్ టు ప్యానిక్ మోడ్. అంత భయపడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.